హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా పాలకూర అండి. ఇంకా పాలకూర వచ్చేసి చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చిందో చూస్తున్నారా. ఇంకా ఇది వచ్చిందైతే ప్రీవియస్ వీడియోలో ఉందండి. ఇంకా ఏంటంటే పాలకూర మనం మార్కెట్ నుండి తెచ్చినప్పుడు కొంచెం లేతే తెచ్చుకుంటాం కదండి, లేతే ఇంకా అవి అయితే ఇట్లా ఏర్లు ఉంటే చిన్నవి నేనైతే ఇలా పెట్టాను. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఇది మొన్ననే పెట్టాను. ఇది ఇక్కడ ఉంది కదండి, ఈ చిన్నదైతే మొన్ననే పెట్టాను. పాలకూర మనం తీస్తూ ఉంటే ఇది ఉంటుంది కదా ఏరుతోని, ఇది ఇలానైతే పెట్టాను. ఇంకా ఇవే ఇట్లా వచ్చేసినాయి రెండు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఆకులతోనైతే పాలకూర అయితే మనకు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూస్తున్నారా. చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు వచ్చేసి అయితే. ఇంకా ఇదైతే పాలకూర హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఇంకా చాలా పెద్దగా చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా. ఇంకా ఇది వచ్చేసి అయితే ఆర్గానిక్ కదండి మనకు. ఇలా చూడండి ఎంత ఉన్నాయో కాడలతో, చాలా పెద్దగా వచ్చాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి అయితే ఆర్గానిక్గా వేసుకున్నట్టు, మనకు ఏ మందు లేకుండా స్వయంగా మనం ఇంట్లో పెంచుకొని ఇలా వేసుకున్న పప్పులకైతే సరిపోతుందండి. నాకు వచ్చేసి ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనమైతే ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారా, చూడండి ఎంత ఉందో ఈ చేతి పొడుగుతా. చూస్తున్నారా, ఇది ఇంత పెద్ద ఆకులతోని చాలా బాగా వచ్చింది పాలకూర వచ్చేసి అయితే. ఇది ఆకు చూడండి, చూస్తున్నారా. పప్పులకైతే సరిపోతుంది పాలకూర పప్పు మనం వేసుకున్నా కూడా. ఇంకా ఎక్కువనైతే వేయం కదండి. ఇంకా పాలకూర పకోడీ అయినా కూడా వేసుకోవచ్చు మనం, చాలా టేస్ట్గా ఉంటుంది పకోడీ అయితే. ఇంకా ఏదో విధానంగా మనమైతే ఇంట్లో అయితే ఇలా వేసుకోవచ్చు అండి. చిన్న డబ్బాలలో కుండీలలోనైతే ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్. కొన్ని అయితే వేస్తున్నా నేను, చూడండి పాలకూరలు వచ్చేసి. ఇంకా ఇది కట్ చేసుడు అంటే చేతులతోనైనా కూడా మనకి ఈజీగా వస్తుంది పాలకూర కాబట్టి. చాలా పెద్దగా ఉన్నాయండి. ఇలా అయితే మనకు సరిపోతుంది ఇంత. చాలా బాగా వచ్చింది పాలకూర వచ్చేసి అయితే. చూస్తున్నారా ఫ్రెష్గా. ఇంకా సీజర్ ఎందుకులే, ఈ పాలకూర తుంచితే వస్తుంది కదా అన్నట్టు నేనైతే ఇలా తీసేస్తాను. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి పాలకూర ఇంకా ఎగురు కూడా ఉంది మనకి. ఇలా మనం పప్పులో వేసుకున్నా కూడా ఫ్రెష్ది కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. మనం ఇలా ఇంట్లోనే వేసుకొని కర్రీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవైతే ఎండిపోయింది. ఇంకా ఇదైతే వాటర్ పడి ఇట్లా అయిపోయిందండి, కింద ఉన్నాయి కదా ఇట్లా అయిపోయినాయి. ఇంకా ఇవైతే కూరగాయలు కట్ చేసి వాటర్ వేస్తాం కదా అండి, ఆ వాటర్లో ఉన్న టమాటా విత్తనాలు కావచ్చు, పచ్చిమిర్చి, ఇంకా ఇవన్నీ ఇట్లానైతే వాటర్ వేస్తే కూరగాయలు కట్ చేసిన వాటర్ ఇందులో వేస్తాను. ఇంకా ఇవైతే మొలకలు వచ్చినాయి చూస్తున్నారా.
మనం పట్టి పట్టి ఏది చేసినా కూడా మనకైతే రాదండి. ఎట్లనైనా ఉండని అన్నయ్యే చాలా బాగా వస్తాయి. చూస్తున్నారా? ఇంకా ఇవైతే ఈ ఊర్లో ఉన్నాయి. ఇంకా ఇది పెరగనిద్దాం. ఇది మొన్న పెట్టిందండి పాలకూర తీస్తే మార్కెట్లో. అందులో నా ఒక్కటే వచ్చింది ఏరుది. ఇంకా ఇదైతే ఇదొకటి రెండు ఫస్ట్ వచ్చినాయి. కింద ఉంటే ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా ఇవి మళ్ళీ పెరుగుతాయి. మళ్ళీ పెరిగినప్పుడు కూడా మళ్ళీ హార్వెస్ట్ వీడియో పెడతానండి. చూస్తున్నారా? ఇంకా ఇది పాలకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో. లేతగా ఉంది, మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇట్లా మనము ఇంట్లోన ఆర్గానిక్గా ఏ మందు లేకుండా ఖాళీగా వాటర్ వేసి పెంచుకోవచ్చు అండి. చూస్తున్నారా? పాలకూర ఫ్రెష్గా ఎంతో ఫ్రెష్గా వచ్చిన పాలకూర అండి. హార్వెస్ట్ అయితే చేశాను. చూస్తున్నారా? ఇంకా మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనము పాలకూర బజ్జీలు చేయాలన్నా కూడా ఆకులు అయితే పెద్దగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి సైజ్ వచ్చేసి పాలకూర బజ్జీలకు కూడా పనిస్తాయి. ఇవి ఎంత పెద్ద పెద్ద ఆకులు అండి. ఇవి చాలా పెద్దగా వచ్చినాయి ఆకులు వచ్చేసి. అయితే మనం పాలకూర పకోడీ, పాలకూర బజ్జీ, పప్పులకు, పాలకూర ఫ్రై, ఇంకా ఏదైనా కూడా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తాజాగా మన ఇంట్లోన మనం స్వయంగా మన చేతులతో పెంచుకుంటే ఆ థ్రిల్లే వేరు ఉంటుందండి. ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. ఎందుకంటే మనము చూస్తే క్యాజువల్గా పండించే పొలాల కాడికి పోయి వాళ్ళ కాడనైతే చూడగలుగుతాం ఇలా. కానీ మన ఇంట్లో మనం ఇలా వేసుకుంటే ఈ సంతోషమే వేరు ఉంటుందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. చూస్తున్నారా? తాజాగా ఇంకా పాలకూర అయితే మనకి ఇంత వచ్చేసిందండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తాజాగా పాలకూర.